ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. గణేష్ నిమజ్జనోత్సవం రోజున కంచికచర్ల దగ్గర ఓ గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవ ర్యాలీ జరుగుతూ ఉండగా ఎస్సీ కాలనీలోకి ఆ గణేష్ నిమజ్జనోత్సవ ర్యాలీ చేరుకుంది. అంతలోనే ఇరు వర్గాల మధ్య అటు క్రైస్తవులు ఇటు హిందువుల మధ్య ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితి దారితీశాయి. ఈ పరిస్థితుల్లో రాళ్లు రువ్వారు క్రైస్తవులంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రాళ్లు రువ్వేటువంటి ఈ తరుణంలోనే ఇద్దరు ముగ్గురు పిల్లలకి యువకులకు కూడా గాయాలయ్యాయి, తలలు పగిలిపోయాయి, ముక్కుల నుంచి రక్తం కారింది. వారంతా కూడా తీవ్రంగా గాయాలే పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఒక ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. ఆ తర్వాత పోలీసులు చేరుకొని ఆ రోజు వరకు ఆ సమస్యని సద్దుమరిగించే విధంగా అక్కడి నుంచి అందరినీ తరలించే ప్రయత్నం చేశారు. ఇక మరుసటి రోజు నుంచి ఈ ఉద్రిక్తత మరింతగా పెరిగిపోయింది. హిందూ సంఘాలు కంచికచర్ల బంద్కు పిలుపునిచ్చాయి. పెద్ద ఎత్తున క్రైస్తవుల పైన కేసులు నమోదు చేసే విధంగా పోలీసుల పైన ధర్నాకు దిగారు, నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది క్రైస్తవుల పైన కేసులు నమోదయ్యాయి. సో ఒక్కసారిగా నిన్న కంచికచర్ల మొత్తం కూడా బంద్ పిలుపుకి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొన్ని ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ బంద్ కాస్త జరిగిపోయింది. సో కంచికచర్ల ప్రస్తుతానికి యాక్ట్ 30 అంటే సుమారుగా అప్పటి ఐపీ సెక్షన్ 144 ప్రకారంగా 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎక్కడ ముగ్గురు కనిపించినా కూడా వారందరినీ అరెస్ట్ చేస్తామంటున్నారు. గుమికూడకూడదు, నిరసనలు వ్యక్తం చేయకూడదు, ధర్నాలు చేయకూడదు, రాస్తారోకులు చేపట్టకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బిఎన్ఎస్ యాక్ట్ 30ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎవరు కూడా బయటికి రాకుండా ఉండాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎలాంటి నిరసనలకి పర్మిషన్ లేదంటున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తమను ఎవరు పట్టించుకోవట్లేదని హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందువులను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆగ్రహం వెలుగక్కుతున్నారు హిందూ సంఘాలు. తమ మీద దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి హిందూ సంఘాలు హెచ్చరిక జారీ చేస్తున్నాయి. 2 రోజుల క్రితం గణేష్ నిమజ్జనంలో హిందువులకి క్రైస్తవులకు మధ్య కుటుంబ తారాస్థాయికి చేరిపోయింది. ఏకంగా మనం చూస్తున్నాం ఒక నేషనల్ హైవే పైన వారంతా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ ధర్నాకు దిగారు. పోలీసు వారిని పంపించే ప్రయత్నం చేసిన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంకా వారి నినాదాలు చేస్తూ న్యాయం కావాలి అంటూ కూడా వారంతా పోరాడుతున్నారు. చూడండి రోడ్డు పైన ఎంత మేర ట్రాఫిక్ జామ్ అయిందో. సో విజువల్ మనం చూడొచ్చు. సో తారాస్థాయికి చేరింది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం, వెంటనే ఆ నిందితుల్ని అరెస్ట్ చేయండి, మాపై దాడికి వచ్చినటువంటి ఆ క్రైస్తవుల్ని అరెస్ట్ చేయండి, వారిని కఠినాత్మకంగా శిక్షించండి అని చెప్పి కూడా వారంతా డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. సో అక్కడ జరిగేటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం 144 సెక్షన్ ని అమలు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకండి, ఎటువంటి ఆందోళనలో నిరసనలో పాల్గొనకండి, ఎక్కడ ముగ్గురు గుమికూడినా కూడా వారిని చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి ఆ స్థానిక సిఐ మాట్లాడారు ఆర్టీవీతో. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నేను నందిగామ ఇన్స్పెక్టర్ని. ఈరోజు వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి ఎటువంటి పర్మిషను ఇవ్వడం జరగలేదు. కావున ఈరోజు ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ర్యాలీలు కానీ సభలు కానీ నిర్వహిస్తే వారందరిపై చట్ట ప్రకారం కేసులు కట్టి యాక్షన్ తీసుకుని పడుతుంది. ముఖ్యంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. కావున ఈ యొక్క కార్యక్రమం రాకుండా అంటే రైట్. సో హిందూ సంఘాలు మొత్తం కూడా ఆగ్రహం వెలుగక్కుతూ ఉన్నాయి. హిందూ సంఘాలంతా కూడా ఒకసారిగా రోడ్లెక్కి ఆందోళన చేపడుతూ ఉన్నాయి. సో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చి ఎవరు కూడా బయటకు రాకూడదు, ఎవరు కూడా బయటకు రానివ్వమని కూడా పోలీసులు చెప్తున్నారు. క్రైస్తవులు వర్సెస్ హిందువులుగా ఈ యుద్ధం ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం కూడా ఉందని చెప్పి పోలీసులు కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో హిందూ సంఘాలు మీరు వెంటనే నిందితుల్ని కనుక శిక్షించకపోతే, నిందితులపైన కఠినంగా చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామంటున్నాయి. సో ఇప్పటికే చాలా మంది పిల్లలకి, చాలా మంది యువకులకు కూడా వాళ్ళు రాళ్ళు రువ్వడం కారణంగా తలలు పగిలిపోయాయి, ముక్కులో నుంచి రక్తం కారింది, చిన్న చిన్న పిల్లలకి గాయాలయ్యాయని చెప్పి కూడా వారందరినీ తీసుకొని
కంచికచ్చర్ల దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎదుట హిందూ సంఘాలు మొత్తం కూడా ధర్నాకు దిగా విహెచ్పి అండ్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా ధర్నాకు దిగారు. శరీరమైన విశ్వ హిందూ పరిషత్ అండ్ హిందూ సంఘాలు మొత్తం కూడా ఆగ్రహం వెలుగెత్తున్నాయి. హిందువుల పక్షాన పడి మేమంతా కూడా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తీసుకువెళ్తామని చెప్తున్నారు. ఒకసారి ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడుకొచ్చారు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఏ రకం కంట్రోల్ తీసుకురాబోతున్నామని చెప్పి వారంతా మాట్లాడుకొస్తున్నారు. దగ్గర పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా గణేష్ ఐడల్ ఊరేగింపు సందర్భంగా గొడవైంది. ఆ గొడవలో ఒక మతం వారు ఇంకొక మతం వారు ఇద్దరు కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసుకుంటున్నారు. అలా ఎవరైనా దుష్ప్రచారం చేసుకుని మా నోటీస్కి వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళని కేసులు కట్టడం జరుగుతుంది. అందువల్ల సమన్వయం పాటించి బోత్ పార్టీస్ కూడా మీరు ఎలాంటి సోషల్ మీడియాలో ప్రేరేపిత వ్యాఖ్యలు కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేయొద్దని మీ అందరికి మనవి చేస్తున్నాము. ఇది పోలీసు వారి హెచ్చరికగా భావించి మీరు దీన్ని ఎలాంటి తగాదాలకి గొడవలకి మూలమైన వీడియోలు పోస్ట్ చేయవద్దని కోరుతున్నాం. రైట్, ఇది పోలీసులు చెప్తోనే సోషల్ మీడియాలో మరింతగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఇరు వర్గాల మధ్య మరింతగా విభేదాలు తలదన్నేలా ప్రయత్నాలు ఎవరైనా చేస్తే వారిపై కఠినాత్మకంగా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ఎస్, మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, సో ప్రజెంట్ కంచికచ్చర్ల మండలంలోని పరిటాల గ్రామంలో మొదలైనటువంటి ఆ ఉద్యమం కాస్త జిల్లా స్థాయి వరకు చేరింది. పోలీసులంతా అలర్ట్ అయ్యారు. యాక్ట్ 30ని అంటే గతంలో 144 సెక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎన్టీఆర్ ఎటువంటి పరిస్థితి నెలకొంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మారుస్తున్నామని చెప్పేటువంటి ఆ పబ్లిక్ రియాక్షన్ ఏంటి? మనోజ్, చూడొచ్చు ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల మండలంలో పరిటాల గ్రామంలో 2 రోజుల క్రితం గణేష్ ఉత్సవాల ఊరేగింపులో చోటు చేసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దళిత వాడకు చెందినటువంటి అక్కడ యువకులకు అదేవిధంగా ఊరేగింపు నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీకి మధ్య జరిగినటువంటి వాగ్వాదం చినికి గాలివనగా మారుతూ ఉంది. 2 రోజుల క్రితం ఊరేగింపులో సరిగ్గా ఊరేగింపు సమయంలో దళిత వాడకు వచ్చేసరికి అక్కడ కావాలని పుడితే హిందువుగా పుట్టాలంటూ సాంగ్ పెట్టారని చెప్పి అక్కడ సంబంధించిన కొంతమంది యువకులు వాళ్ళని నిర్దేశారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఊరేగింపు పైన రాళ్లు రువ్విన పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు మొత్తం అటు గణేష్ ఉత్సవ కమిటీకి అదేవిధంగా దళితులకు సంబంధించి పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగిన ఘర్షణలు చోటు చేసుకుని అందులో కొంతమందికి గాయాలయ్యాయి. ఆ గణేష్ ఉత్సవ కమిటీలో వారికి గాయాలయ్యాయి, ఇటు దళితులకు కూడా కొంతమంది గాయాలయ్యాయి. అయితే అదే రోజు సాయంత్రం పోలీసులు దాడి చేసినటువంటి కొంతమంది దళిత యువకుల్ని ఏడుగురి మీద 7 అదుపులోకి తీసుకున్నారు. వారి మీద కేసులు కడతామని చెప్పారు. అయితే తమ మీద దాడి చేసి మా మీద దాడి చేసి మా మీదే కేసులు ఎలా కడతారంటూ కూడా 2 రోజుల నుంచి కూడా అటు హిందూ సంఘాలు కావచ్చు, ఇటు గణేష్ ఉత్సవ కమిటీకి చెందిన వారు, ఇటు దళితులు వీళ్ళంతా కూడా కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఘర్షణలు దిగుతున్నారు. తమ మీద దాడి చేసే వారి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు కట్టాలి, లేదా మా మీద ఎందుకు కడతారంటూ కూడా ఒకరికొకరు పరస్పరం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అటు కంచికచర్ల పోలీస్ స్టేషన్ దగ్గర గత 2 రోజుల నుంచి కూడా ఘర్షణ వాతావరణం జరుగుతోంది. నిన్న ఉదయం నుంచి కూడా అటు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఎవరైతే దాడి చేసినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వారిలో కేవలం ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 6-7 కూడా అదుపులోకి తీసుకోలేదు. వారిని అదుపులోకి ఎందుకు తీసుకోవట్లేదు, ఖచ్చితంగా వారిని అదుపులోకి తీసుకోవాలంటూ కూడా నిన్న ఇటు గణేష్ ఉత్సవ కమిటీకి అటు పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా మద్దతు పలికాయి. నిన్న కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి షాపులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు అన్ని కూడా మూసివేయటం, పరిటాల జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తా రోకో చేయడం లాంటి ఘటనలు జరిగి నిన్న రాత్రి వరకు కూడా ఈ వ్యవహారం అంతా కూడా నడిచింది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా రాజకీయ రంగును పులుముకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. ఎందుకంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి గణేష్ ఊరేగింపు ఉత్సవాల్లో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి ఇప్పటి వరకు కూడా నాయకులు ఎవరో కూడా స్పందించలేదు.
తెలియదు. స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, లేదంటే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి ఉంది. కేవలం హిందువులు అక్కడ ఎవరైతే నిరసనలు చేసినట్టు హిందువులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా కావాలని హిందువుల మీద టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నారు. మా అంతటా మేము ఊరేగింపు చేసుకుంటుంటే మా మీద రాళ్లు రువ్వాల్సిన అవసరం ఏముందంటూ కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. అయితే పరిటాల గ్రామం ఏదైతే ఉందో పరిటాల గ్రామం సంబంధించి నందిగామ ఎమ్మెల్యే సంబంధించినటువంటి సొంత గ్రామం కావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా చర్చనీయాంశం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న కొంతమంది అక్కడ గ్రామస్తులు గణేష్ ఉత్సవ కమిటీకి చెందినటువంటి వారు మాట్లాడుతూ కూడా వాళ్ళు కూడా చెప్పిన సందర్భం ఉంది. దళితుల మీద వాళ్ళు దాడి చేస్తే వాళ్ళని స్టేషన్ కు వచ్చి వాళ్ళ ప్రజాప్రతినిధుల నాయకులు వచ్చి వాళ్ళని విడిపించుకొని తీసుకెళ్లిపోయారు. కానీ ఈ గ్రామంలో హిందువుల మీద దాడి జరిగితే ఒక్క నాయకులు కూడా ముందుకు రాలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ హిందువులు కావాలనే టార్గెట్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళందరినీ ఒకే రకంగా శిక్షించాలి. లేని పక్షంలో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమిస్తూ ఉంటూ కూడా వాళ్ళు కూడా హెచ్చరించిన నేపథ్యంలో